We want to live there, Lord. అక్కడే నివాసము చేయాలనుకుంటున్నామయ్యా. నింపబడాలనుకుంటున్నాము. పొంగి పొరలాలని పొంగి పొరలాలని ఆశపడుతున్నామయ్యా. Your presence is more than అన్నిటికంటే నా తండ్రి అది కోరదగినది ప్రభువా. మా హృదయములు తెప్పరిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ సన్నిధి, నీ మాటల చేత, నీ ధైర్యము చేత, నీ శక్తి చేత, నీ అభిషేకము చేత నా తండ్రి, ఏ అభిషేకము నీవు నీ బిడ్డలమైన మా కొరకు నీవు సిద్ధపరిచావో, నీ పిలుపును పిలుచుకున్నావో, వాటన్నింటిలో నా దేవా మమ్మల్ని ఎదిగించమని ప్రార్థన చేస్తున్నా. We want more from it, Lord Jesus. దానిని కోరుచున్నాము తండ్రి, అడుగుచున్నామయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవ, ఈ పరిచర్యలు నీవి, మేమందరం మాకు కలిగినది యావత్తును నీది దేవా, నీది. మాకు కలిగినది, కలగబోవునది అది నీవిచ్చుచున్నదే కదా. సమస్తమును నీకు లోబరుచుచున్నామయ్యా. నీవే నడిపించుమని, నీ జీవజలపు యూటల యొద్ద సేద తీర్చుమని, వందింతల ఫలము ఫలింపజేయమని, నీ చేయిని పట్టుకొని నడుచున్నట్లు నా తండ్రి, గ్రద్ద తన రెక్కల మీద మోసుకుని వెళ్ళినట్లు దేవా, కోడి తన రెక్కల చాటున దేవా తన పిల్లలను కాపాడునట్లు పొదుగునట్లు ప్రభువా నీ యొక్క ఒడిలో సేదదీరుదము దేవా. నడిపించమని, కృప చూపమని, బలపరచమని, శక్తినివ్వమని, నీ వెలుగును, నీ శక్తిని, నీ మహిమను దేవా నీ ప్రజల పైన, మా పైన నా తండ్రి నీవు ప్రకాశింపజేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్గమకాండము 33వ అధ్యాయము 14 అలాగే 19 వచనాలలో మన ధ్యానము కొనసాగుతూ ఉంటున్నది. 12వ వచనం చివరిలో, నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని, నా కటాక్షము నీకు కలిగినదని చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనులు నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా. అలాగే 19వ వచనంలో 17, 18, 19 వచనంలో, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓల్డ్ టెస్టమెంట్లో, పాత నిబంధనలో దేవుని అద్భుతాలు, సూచక కార్యాలు, మహత్కార్యాలు ఎక్కడ జరిగాయి అని ఏ క్రైస్తవుని అడిగినా కూడా ఠకా అని చెప్తారు. ఎక్కడ జరిగాయండి? ఎక్కడ చెప్పాలా? హల్లెలూయా. అరణ్యములో, ఇంకా ఎక్కడ? ఐగుప్తు దేశములో. పాత నిబంధన అంతటిలో కూడా గొప్ప గొప్ప అద్భుతాలు ఎవరి సమయంలో జరిగాయి చెప్పండి? మోషే సమయంలో ప్రజలందరూ కూడా దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు, వారి యొక్క దినములలో సో మెనీ మిరకల్స్, 10 రకాలైనటువంటి తెగులను వాళ్ళు చూశారు. మోషే కూడా దేవుడు ఆ పర్వతం మీద ఆయనను పిలిచినప్పుడు అతని ఎదుట కూడా దేవుడు కట్టెను సర్పముగా మార్చడము, తెల్లటి శరీరపు
చర్మపు రంగు మారటము, మళ్ళీ తిరిగి నార్మల్ రంగులోనికి రావడము. హల్లెలూయా. ఆ తర్వాత ప్రయాణములో ఐగుప్తు దేశము నుండి ప్రయాణములో ఎర్ర సముద్రము దాటేటప్పుడు కన్నులారా ప్రతి ఒక్కరూ చూచారు, చేతులారా కాళ్ళారా వారు శరీరముతో దానిని తాకారు. హల్లెలూయా. అరణ్యములో మారాను మధురముగా మార్చటము వారు చూచారు. మన్నాను, అగ్నిస్తంభమును, మేఘస్తంభమును. హల్లెలూయా. అనేకమైనటువంటి అద్భుతాలు వాళ్ళ కన్నుల ఎదుట కనబడుతున్నాయి. ఎక్కడ కనబడుతున్నాయండి? వాళ్ళ కన్నుల ఎదుట కనబడుతున్నాయి. అవునా కదా? సో మచ్ ఆఫ్ మిరకల్స్, అద్భుతాలు, సూచక కార్యములు, మహత్కార్యములు, గొప్ప కార్యములు. ఆమేన్. అయినా మోషే వచ్చి అక్కడ ఏమడుగుతున్నాడంటే, ప్రభువా నీ అద్భుతాలను ఇంకొకసారి చూపించవా, ఇంకొకసారి ఎర్ర సముద్రంలో చీల్చవా, ఇంకొకసారి ఎరికో గోడలను కూల్చవా అని అడుగుతున్నాడా? హల్లెలూయా. ఏమడుగుతున్నాడు ఆయన? అయ్యా నీ మహిమను, నీ ప్రసన్నతను, నీ సన్నిధినే నేను చూడగోరుచున్నాను, అందులో నివాసము చేయగోరుచున్నాను, నువ్వు నాతో కూడా రావాలని నేను ఆశపడుతున్నాను. దట్ ఈస్ వాట్ ద ప్రెసెన్స్ ఈజ్. దేవుని యొక్క సన్నిధి అద్భుతముల కంటే, సూచక కార్యముల కంటే, మహత్కార్యముల కంటే, దయ్యములను వెళ్ళగొట్టుట కంటే, రోగములను స్వస్థపరచుట కంటే, బంగారు కంటే, డబ్బు కంటే, వస్త్రముల కంటే, ఆస్తి కంటే అత్యున్నతమైనది దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధి. హల్లెలూయా. ఆ ప్రశస్తమైన సన్నిధి మనము వెతకడము నేర్చుకోవాలి, ఆశపడము నేర్చుకోవాలి. హల్లెలూయా. మోర్ దాన్ ఎనీథింగ్ ఎన్నో అద్భుతాలు, సూచక కార్యాలు, మహత్కార్యాలు, ఉన్నత కార్యాలు అక్కడ ఆయన కనులారా చూచుచున్నప్పటికీ అయ్యా ఏమంటున్నాడు మోషే? అయ్యా నీ మహిమను, నీ ప్రసన్నతను, నీ సన్నిధిని నాకు కావాలి. The most wonderful the thing asked by Moses. మోషే ద్వారా అతను ఆశపడుతున్నాడు. the more in it, అన్నిటికంటే అది ప్రాముఖ్యమైనది అని అతడు తెలుసుకున్నాడు. కాబట్టి ఆ ప్రసన్నతను, ఆ సన్నిధిని ఆయన ఆశపడ్డాడు. హల్లెలూయా. మోర్ దాన్ ఎనీథింగ్, అన్నీ కూడా బాగా గమనించండి. అన్నీ కూడా ఎరికో దాటారు, లేకపోతే ఎరికో కాదులేండి, ఎర్ర సముద్రమును దాటారు. ఎందుకంటే ఎరికో యెహోషువ సమయంలో వస్తుంది, మర్చిపోయారు. ఓకే, ఎర్ర సముద్రమును దాటారు, మారాను, లేకపోతే అగ్నిస్తంభమును, మేఘస్తంభమును, లేకపోతే ఆ తెగుళ్ళను అన్నింటినీ దాటుకొని వచ్చారు. అవన్నీ కూడా మురిసిపోయాయి. హల్లెలూయా. బట్ మోసెస్ ఆస్క్డ్, మోషే అడుగుచున్నది అది నిత్యము నిలిచేదే. హల్లెలూయా. మోషే తరువాత కూడా నిలిచేదే మోషే అడుగుతున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద వాల్యుబుల్ థింగ్. దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధి అనేది అంత పవిత్రమైనది, ప్రశస్తమైనది, ఉన్నతమైనది. హల్లెలూయా. గత వారములలో పంచుకుంటూ వస్తుంటున్నాం. దేవుని యొక్క సన్నిధిని మనము ప్రేమిస్తే, when we love the presence of the Lord, దేవుని యొక్క సన్నిధిని మనము ప్రేమిస్తే, ఆ సన్నిధిలో ఆయన నామమును గణపరుచుకుంటూ ఆయనతో గడుపుతూ మనము వెళుతూ ఉన్నట్లయితే, we don't worry for anything. దేనిని గురించి కూడా మనం చింతించబడి, దేనిని గురించి కూడా భయపడము, దేనిని గురించి కూడా ఆశించడము. ఎంతసేపు కూడా తండ్రి నువ్వు ఉన్నావు నాకు తోడుగా, నాకు నీడగా, నీ సన్నిధి నన్ను తాకుతున్నదయ్యా, నీ సన్నిధిలో నేను నివాసము చేయుచున్నాను ప్రభువా. వెన్ ద పవర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిలో శక్తి ఉన్నది. అది నీ యొక్క ఆవేదనలను, ఆక్రందనలను, రోదనలన్నిటినీ అది తొలగించగలదు. బాధలను తొలగించదు, ఆర్థిక సమస్యలను తొలగించదు, అనారోగ్యములను తొలగించగలగదు. నీ యొక్క జీవితంలో నీకు ఎదురుగా వచ్చేటువంటి ఎటువంటివైనా సరే దానిని తప్పించగలిగినటువంటిది, దాటగలిగినది, కూల్చగలిగినది దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధి. హల్లెలూయా. ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ ఆల్వేస్. ప్రతి సమయంలో కూడా దేవుడు నా తోడుగా ఉన్నాడు, నా నీడగా ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా ముందుతో ఉన్నాడు, నా వెనుక ఉన్నాడు, నా ఇరుపక్కలా ఉన్నాడు, నా పైన ఉన్నాడు. ఆయనలో నేను ఉన్నాను అనేది ఎప్పుడు కూడా నీ యొక్క మానసికమైన పరిస్థితి, నీ లైఫ్ స్టైల్, నీ జీవిత శైలి అలవాటు చేసుకోవాలి. నువ్వెక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్తూ ఉంటున్నా, ఏమి మాట్లాడుతూ ఉన్నా, ఏమి చూస్తూ ఉంటున్నా, ఏ పరిస్థితుల్లో ఉంటున్నా, దేవుడు నాలో ఉన్నాడు, నా తోడుగా ఉన్నాడు, నా చుట్టూ ఉంటున్నాడు, నా నీడగా ఉంటున్నాడు. హల్లెలూయా. అటువంటి
ఆలోచన రీతి, మానసికమైనటువంటి జీవిత శైలి ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో ఎక్కువగా గాడ్స్ కాన్షియస్నెస్, దైవికమైనటువంటి ప్రసన్నత, దేవుని యొక్క ప్రసన్నతను గురించినటువంటి ఆ యొక్క మనస్సాక్షి, ఆ యొక్క ఆ ఫీలింగ్స్, ఆ సెన్సేషన్ మనం ఎప్పుడు కూడా కలిగి ముందుకు సాగుతూనే ఉండాలి. హల్లెలూయా. When you are decided to stay in the presence of the Lord, లేకపోతే మనం అనుకుంటున్నాం దేవుని యొక్క సన్నిధి కేవలము ఒక చోటికి, ఒక ఇంటికి, ఒక ప్రార్థన చేసుకునేటువంటి చోటుకు మాత్రమే పరిమితమైనటువంటి అది కాదు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క ప్రసన్నత, సన్నిధి వారి మీద నిలుచుతూనే ఉంటున్నది. ఒక చోట కాదు. వారు ఐగుప్తులో ఉంటే ఐగుప్తులో ఉంటున్నది, అరణ్యంలో ఉంటే అరణ్యంలో ఉంటుంది, ఎర్ర సముద్రంలో వెళ్తూ ఉంటే ఎర్ర సముద్రంలోనే ఉంటున్నది. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్రసన్నతను, ద గ్లోరీ క్యారియర్, ద ప్రెజెన్స్ క్యారియర్, దేవుని యొక్క సన్నిధిని మోసుకొని వెళ్ళేటువంటి వాడిగా నీవు ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ సన్నిధిని మోసుకొని వెళ్తూ ఉంటావో, హల్లెలూయా, అదొక వెలుగు, అది ఒక శక్తి, అది ఒక ఉన్నతమైనటువంటి స్థితి. ఆ చుట్టూ ఉంటున్న వాళ్ళని అందరినీ కూడా అది ప్రభావితం చేయగలదు. ఆ చుట్టూ ఉంటున్న వారికి అందరికీ ధైర్యం ఇవ్వగలదు, స్వస్థతనివ్వగలదు, బలమునివ్వగలదు, విలువనివ్వగలదు, వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యములను జరిగించగలదు. హల్లెలూయా. అందుకనే మోషే ఆసక్తితో అడుగుతున్నాడు, అయ్యా మోషే ఈ ప్రజలు చూస్తే వీళ్ళు చాలా అద్దుమానమైపోయారు, ఈ ప్రజలు చూస్తే నన్ను ధిక్కరిస్తున్నారు, ఈ ప్రజలు చూస్తే వీళ్ళ దగ్గర నేను ఉన్నాను అంటే వీళ్ళని నేనే చంపేస్తానేమో మోషే, కాబట్టి నువ్వు వెళ్ళిపో. ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళు, కావాలంటే నీకు ఒక తోడుగా ఒక దూతను పంపిస్తా. హల్లెలూయా. అదా మోషేకి కావాల్సిండేది? అది కాదు. హల్లెలూయా. మోషేకి ఇష్టం లేదు. దేవదూతన ఏం చేసుకోవాలి ప్రభు, మేము దేవదూతను తీసుకుపోయి ఆలోచిస్తున్నారని అడుగుతున్న ప్రశ్న. ఏం చేసుకోవాలి దేవదూతను పిలుచుకొని పోయి? ఏం మోషే, నీకు కావాల్సింది ఏంటి? ఆ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోనికి నిన్ను పిలుచుకొని వెళ్ళాలా? నీకు అడ్డుగా వచ్చే శత్రువులందరూ కూడా కూల్చబడాలా? అంతే కదా. నీకేం కావాలా? ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశం ఉంది, అందులో మీరు కట్టని ఇండ్లు ఉన్నాయి, మంచి నదులు ఉన్నాయి, సారవంతమైన భూమి ఉంటున్నది, మంచి పంటలు మీకు వస్తాయి. హల్లెలూయా. మీకు అక్కడికి పంపించేంతవరకే కదా. హల్లెలూయా. కొంతమంది మనలో ఉన్నటువంటి వారు అక్కడ ఏమైనా ఉన్నట్లయితే, అంతే కదా, మనకేం కావాలిగా, మన కష్టం ఒకటి తీరిపోతే చాలు, ఈ సమస్య ఒకటి తొలగిపోతే చాలు, ఈ ఇబ్బంది ఒకటి తొలగిపోతే చాలు, ఏదో ఒక షార్ట్ కట్. ఏదో ఒక షార్ట్ కట్, ఎలాగైతేనేమి మన సమస్య తీరిపోతే చాలు. అబ్రహాం అదే పనే చేశాడు. దేవుడేమో సంతానాన్ని ఇస్తానంటే ఆయన సంతానం ఎలాగొస్తే ఏముంది అని చెప్పి ఏం చేశాడు? ఆయన హాగరుని వివాహం చేసుకున్నాడు, హాగరుతో సంతానాన్ని కలిగించాడు. దేవుడు చెప్పిండే కదా షార్ట్ కట్. మనకున్న కష్టములో, మనకున్నటువంటి ఇబ్బందులలో, మనకున్నటువంటి నష్టములలో మనం ఎలా ఆలోచిస్తామనంటే, ఆలోచించండి, అమ్మయ్యా ఈ కష్టం దాటిపోతే చాలు, ఈ ఇరుకు తొలగిపోతే చాలు, ఈ సమస్య తొలగిపోతే చాలు, ఈ రోగం తొలగిపోతే చాలు, ఈ అప్పు తొలగిపోతేటువంటి చాలు. అక్కడ అదే 33వ వచనంలో, నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివ్వీయులను, హెబీసీయులను వెళ్ళగొట్టేదను. మీరు లోబడనల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంభరించదనేమో అని మోషేతో ఆఫర్ ఇచ్చేస్తున్నాడు. మోషే నీకేం కావాలో చెప్పు, నేనైతే రాలేను మోషే, వీళ్ళ దగ్గర వచ్చాను అంటే మాత్రము ఏమైతుందో నాకు తెలియదు, నాకు వచ్చే కోపానికి వీళ్ళని ఏం చేస్తానో నాకు తెలియదు, కాబట్టి దయచేసి నువ్వు వీళ్ళని పిలుచుకొని వెళ్ళిపో. ఎక్కడి నుంచి? ఆయన సన్నిధిలో నుంచి పిలుచుకొని పోమని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి? ఆయన కనపడుకోకుండా వాళ్ళని పిలుచుకొని వెళ్ళిపో అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంతే. ఇప్పుడు అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితులలో మోషే కావచ్చు, మోషే కూడా భయపడో లేకపోతే ఏదో ఒక ఆలోచనతో వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయింటే ఏమైపోయేదండి ఇశ్రాయేలీయుల బ్రతుకు? మన పరిస్థితి ఏమైపోయింది? హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? సో లేకపోతే షార్ట్ కట్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ విల్ నాట్ వర్క్. ఏదైనా కొన్ని మార్గములను ఎన్నుకొని నాకు ఇది దొరికితే చాలు, ఇక్కడికి ఇది నాకు తొలగితే ఇది దొరికితే ఇది సరిపోతుంది అనుకునేటువంటి ఆలోచనలలో ఉంటున్నట్లయితే అది హల్లెలూయా. దేవదూతలు పక్కన చెప్తాం, దేవదూతలు సహవాసము కొరకు తయారు చేయబడలేదు. కాబట్టి సాతాను అనే దేవదూతతో, పరదేయబడిన దేవదూతతో సహవాసము చెయ్యొద్దు. హల్లెలూయా.
వారితో సహవాసం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. దూతలు ఎందుకు తయారు చేయబడ్డారంటే బైబిల్ అంతట్లో చూసుకుంటే వాళ్ళు పని చేయడానికి తయారు చేయబడ్డారు. లేకపోతే మనం బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా శత్రువుల బాధల నుంచి కాపాడడానికి, దయ్యపు దూతల నుంచి ప్రమాదముల నుంచి కాపాడడానికి వాళ్ళు తయారు చేయబడ్డారు. లేకపోతే దేవుని దగ్గర నుంచి ఎప్పుడైనా డైరెక్ట్ గా వార్త ఎంతవరకు అది పరిశుద్ధాత్మ దేవుడు ఈ పెంతెకొస్తు దినమున వచ్చేంత రోజు వరకే. హల్లెలూయా. మళ్ళీ ఎక్కడైనా దేవదూతలు వచ్చి చెప్పినట్టు చూసారా మీరు? ఎక్కడైనా బైబిల్లో చూసారు? ఎక్కడైనా దేవదూతలు వచ్చి కనబడి చెప్పినారని చెప్పి ఎవరైనా కానీ ఆ సాక్ష్యాలు ఏమైనా చెప్పారా? లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ వచ్చేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవదూతలు ఎందుకు తయారు చేయబడ్డారు? కాపాడడానికి, మనల్ని కాపాడడానికి, పని చేయడానికి, దేవుని యొక్క మాటలను మనకు తెలియజేయడానికి. కానీ పడవేయబడినటువంటి సాతాను వాడు ఏం చేస్తున్నాడనంటే దేవుని స్థానము కొరకు వాడు ఎదురు చూస్తున్నాడు. దేవుని స్థానమును వాడు దొంగిలించడానికి ప్రయత్నిస్తుంటున్నాడు. వారి ఆలోచనలంతా కూడా దేవుని యొక్క చోటున ఉండాలని, దేవుని యొక్క చోటు మన జీవితంలో ఉండాలని చెప్పి, అందుకని వాడు ఎదురు చూస్తుంటున్నాడు, వాడు ప్రయత్నిస్తుంటున్నాడు. వాని యొక్క వేటగాని యొక్క ఉరులలో పడిపోవున్నట్లు శోధనలలో పడిపోయి పాపము చేత ఈడవబడినటువంటి వారమై, పాపమును గర్భము ధరించినటువంటి వారమై పాపము చేయుచు, వానితో సహవాసము చేయుచు మన జీవితములను మనమే నాశనము చేసుకునేలాగా వాని యొక్క సహవాసం అనేది కొనసాగుతూ ఉంటున్నది. వాని సహవాసం ఎలా ఉంటున్నది? నిన్ను అపవిత్రత వైపున, నిన్ను పాపము చేయలాగున, నిన్ను విగ్రహముల వైపున, నిన్ను దొంగతనము వైపున, నిన్ను వ్యభిచారము వైపున, నిన్ను పోర్నోగ్రఫీ వైపున, నీ యొక్క జీవితంలో మోసము వైపున, నీ జీవితంలో నీ ఫలము కోల్పోను వైపున, నీ యొక్క జీవితంలో నష్టము కలిగేటువంటి విధముగా, అనారోగ్యములు కలిగేటువంటి విధముగా, దేవుని సన్నిధిని కోల్పోయే విధముగా, దేవుని యొక్క లేకపోతే సోమరులాగా, లేకపోతే మందబుద్ధులలాగా, లేకపోతే చీకటిలోనికి వెళ్ళిపోయేలాగా వాని సహవాసం అనేది నిన్ను తీసుకుని వెళ్తూ ఉన్నది. హల్లెలూయా. The fellowship with the devil is very dangerous. సాతానుతో సహవాసం కొరకు నువ్వు తయారు చేయబడలేదు. హల్లెలూయా. సాతానుతో సహవాసం చేసే వాళ్ళు చూసారా? ఎక్కడికి వెళ్ళినా కనపడుతుంటున్నారు. ఇప్పుడు ఏ బార్లలో చూసిన వాళ్ళే, అవునా కదా? ఏ పేకాట క్లబ్బుల్లో వాళ్ళే, ఏ ఊర్ల బయట వ్యభిచారపు గృహములలో వాళ్ళే సాతానుతో సహవాసం చేసేటువంటి వాళ్ళు. హల్లెలూయా. వి ఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ ఇట్. మనం దాని కొరకు తయారు చేయబడలేదే. దేవునితో కలిసి సహవాసము కొరకు ప్రశస్తమైన ఉన్నతమైన దేవునితో సహవాసము కొరకు మనం తయారు చేయబడ్డాము. హల్లెలూయా. వాక్య భాగంలోనికి తీసుకుని వెళ్తాను. ద ప్రెసెన్స్, హౌ వీ హ్యావ్ టు ఎంటర్. హెజ్కేలు 47వ అధ్యాయము, హెజ్కేలు 47వ అధ్యాయము, అందులో ఒక చక్కటి కొన్ని మాటలు ఉంచబడ్డాయి. ఏ విధమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలోనికి మనం ఏ విధమైనటువంటి స్థితులలో, ఏ విధమైన స్థాయిలలోనికి వెళ్ళాలి అనేటువంటి దాని గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటలు అక్కడ ఉంచబడ్డాయి. హెజ్కేలు 47వ అధ్యాయము, హెజ్కేలు 47వ అధ్యాయము 1-5 వచనాలు నేను చదువుతాను. అతడు మందిరపు గుమ్మమునకునున్న నన్ను తోడుకుని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిపక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవుదారినే బయటి గుమ్మమునకు తోడుకుని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉవ్వికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. అండర్లైన్ చేసుకోనండి, చీలమండ లోతు. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాల లోతుండెను, మోకాల లోతు. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతునుండెను, అంటే నడుము లోతు. ఆయన ఇంకనూ 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నన్ను నరపుతుడా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చెను. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని తీసుకొని వెళ్తున్నాడు. తీసుకుని వెళ్ళి అక్కడ మందిరపులో నుంచి ఒక నది, ఒక పాయ, ఒక నీటి పాయ అది వెళుతూ ఉంటున్నది. వెళుతూ ఉంటే ఆ నరపుత్రుడు అని అంటున్నాడు. అతని చేతికి బాగా గమనించండి, అక్కడ ఒక మెజరింగ్ టేప్ తీసుకుని 1000 మూరలు. ఎన్ని మూరలు? 1000 మూరలు అంటే దాదాపుగా 1500 అడుగులు. ఎన్ని అడుగులు?
1500 అడుగులు నడిపించుకుంటా వెళ్ళి 1500 అడుగులు నడిపించుకుంటా వెళ్తే అప్పుడు నీళ్ళు ఎక్కడికి వచ్చాయనంటే ఇక్కడికి వచ్చాయంట ఆయనకి, చీలమండల దగ్గరికి వచ్చాయి. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు తీసుకొని వెళ్తే ఇంకా కొంచెం ముందుకు మళ్ళీ ఒక 1500 అడుగులు తీసుకొని వెళ్ళాడు. 1000 మూరలు తీసుకొని వెళ్తే అప్పుడు మోకాళ్ళ లోతు వచ్చాయి, మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్ళలోనే వారు వెళ్తున్నారు. ఇంకొక 1500 అడుగులు తీసుకొని వెళ్ళాడు ముందరికి. హల్లెలూయా. ఇంకొక 1500 అడుగులు ముందుకు తీసుకొని వెళ్ళగానే అప్పుడు నడుము ఈటికి వచ్చేసాయి అతనికి. మొలలోతు ఇతనికి వచ్చి ఇక్కడికి వచ్చేసాయి నీటి, తను సగం మునిగిపోయాడు. ఇంకొక 1500 అడుగులు తీసుకొని లోపలికి పోయేసరికి అది ఎలాంటి చోటుకు వచ్చినదంటే ఈదవలసిన చోటుకు వచ్చినది. ఎక్కడికి వచ్చినది? ఈదవలసినటువంటి చోటుకు వచ్చినది. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా ఇలాగనే అంచెలంచెలుగా లోతుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఇట్స్ ఎ డైలీ ప్రాసెస్. అది ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వెళుతూ ఉండేటువంటిది. ఆమేన్. ఒక దైవజనుడు ఇలాగ వివరించుకుంటూ వస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండాలనుకుంటున్నాను. దేవుని యొక్క సన్నిధి ఆయన ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండాలనుకుంటున్నాను. అది నరకమైనా పర్వాలేదు. ఏంటి? నరకమైనా పర్వాలేదు. ఎందుకో తెలుసా? యేసు ఎక్కడ ఉంటే అది స్వర్గముగా మార్చబడుతుంది, పరలోకముగా అది మార్చబడుతుంది. హల్లెలూయా. ఆయన ప్రశస్తమైన సన్నిధిని అలాగా కోరుకోవాలండి. ఎలా కోరుకోవాలి? నువ్వు 2 మాటలు దేవుని గురించి విని, లేకపోతే 2 మాటలు ఆయన గురించి చెబుతూ సువార్త ప్రకటిస్తుంటున్నావా? అది కేవలము చీలమండలే. ఎక్కడి వరకు అది? చీలమండలే. 2 మాటలు. ఇప్పుడు మనం చాలా మంది అదే కదా చేస్తుండేది. ఏదో ఆదివారం చర్చకు వచ్చేసామా, 2 మాటలు దేవుని దగ్గర విన్నామా, విన్నటువంటి మాటలను అలాగే 2-3 పంచుకున్నామో లేదో. హల్లెలూయా. పంచుకున్నామో లేదో తెలియదు. పంచుకుంటున్నావా లేదా? హల్లెలూయా. ఏంటది? అది ఎక్కడ చేయి పెట్టుకోండి, కావాలంటే మీరు గుర్తు పెట్టుకోండి. స్కేల్ ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు? హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు వెళ్ళావనుకో, లేదు నేను నెక్స్ట్ ఎక్కడ? మోకాళ్ళ లోతు. ఈ మోకాళ్ళ లోతు అంటే ఏంటో తెలుసా? నువ్వు కొంచెం దేవుని దగ్గరికి వెళ్ళి ఒక గంటనో అలాగిలాగా మాట్లాడుతూ, ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో భాషలలో మాట్లాడుతూ, ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గంట గడుపుతుంటున్నావు అనుకో, అది ఎక్కడది? మోకాళ్ళ వరకే అది. హల్లెలూయా. ఇంకా నువ్వు కొంచెం ఎదిగి ప్రార్థనలో బలపడి శక్తిని పొందుకొని అపవాదితో యుద్ధము చేసేటువంటి ప్రార్థనలు ఏంటి? ఇక్కడ ఉన్న ప్రార్థనలు ఏంటో తెలుసా? ఇక్కడ ఉండే ప్రార్థనలు, ప్రభువా అదివు, ఇదివు, ఈ అక్కర తీర్చు, ఈ రోగము తొలగించు, ఈ సమస్యలు తొలగించు, ఈ ప్రభువా నాకు ఈ ఉద్యోగం కావాలి, నాకు ఈ వ్యాపారం కావాలి, నాకు ఇది జరగాలి, ఇదంతా నాది, నాకు. ఎక్కడిది? మోకాళ్ళు. హల్లెలూయా. ఇంకా కొంచెం పైకి ఎదిగి ప్రార్థనలలో, ఉపవాసములో శక్తిని పొందుకొని దేవుని సన్నిధిలో గడుపుతూ దయ్యములను వెళ్ళగొట్టగలిగిన ఎక్కడా? వార్ఫేర్ విత్ ద డెవిల్. సాతానుతో యుద్ధము చేసేటువంటి ప్రార్థనలు ఉన్నాయి. నీ అక్కర్ల కొరకు ప్రార్థన చేసే యుద్ధములు ఇక్కడికి వచ్చావా? నడుములోతుకు వచ్చావా? సాతానుతో యుద్ధము చేసేటువంటి ప్రార్థనలు, సాతానును బంధించేటువంటి ప్రార్థనలు, సాతానును పారద్రోలేటువంటి ప్రార్థనలు, సాతానును గద్దించగలిగిన, సాతాను అధికారమును జయించగలిగినటువంటి ప్రార్థనలు ఎక్కడ? నడుము వరకు. ఇక్కడ ఉంటే ఏంటండి? ఎక్కడ? చీలమండలు ఉంటే ఏంటి? ఏదో 2 మాటలు విన్నామా, వచ్చామా, కూర్చున్నామా, బయటికి వెళ్ళి 2 మాటలు దేవుని గురించి చెప్పామా? ఇక్కడ నీ అవసరతలు, నీ అక్కర్రలు, పిల్లల అవసరతలు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కావలసినవి, కడుపు, నిద్ర, వస్త్రము. ఆమేన్. ఇంకొంచెం పైకి వచ్చావా? ఏంటది? నడుము వరకు వచ్చావా? సాతానుతో పోరాడే ప్రార్థనలు, వార్ఫేర్ ప్రేయర్స్. దేవుని యొక్క నామమును ధరించుకుని యుద్ధము చేసేటువంటి ప్రార్థనలు, గద్దించేటువంటి ప్రార్థనలు, బంధించేటువంటి ప్రార్థనలు. హల్లెలూయా. ఇంకా కొంచెం లోతుకు పోయావా? ఇదేటువంటి ప్రార్థనలు ఉన్నాయి తెలుసా? ఇదేటువంటి ప్రార్థనలు ఏం అడగవు, ఏం ఆశించవు, ఏది కోరుకో, దేని గురించి పెద్ద ఆలోచన ఉండదు, సాతాను గురించి కూడా పెద్దగా ఏం పట్టించుకో. హల్లెలూయా. దేవా నీవు నేను. హల్లెలూయా. ఎవరు? ఆయన, నేను. ఆయనతో నా మాటలు, నాతో ఆయన మాటలు.
ఆయన స్వరమును నేను వినుట, నా మాటలను ఆయన వినుట. ఆయన హృదయమును నేను పంచుకునుట, ఆయన హృదయం నాతో పంచుకునుట, నా హృదయం ఆయనతో పంచుకునుట. సహవాసము ఎలా ఉంటుంది పాస్టర్ గారు? అది రుచి చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉంటుందండి? ఈతలాడితే దుంకితే కానీ మీకు తెలియదు, దుంకి ఈత కొడితే కానీ మీకు తెలియదు. నడుము వరకు వచ్చినా కూడా మీరు మేనేజ్ చెయ్యొచ్చు. హల్లెలూయా. నడుము వరకు వచ్చినా కూడా మీరు నడుచుకుంటే అట్లా ఇట్లా పోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈదాలి అని అంటే మాత్రము నేను చూపిస్తే రాదు. హల్లెలూయా. పట్టుకోవాలా, ఈదాలా, ఏదో ఒకటి చెయ్యాలా. ఏం చేయాలి పాస్టర్ గారు? దాని కొరకు ఆశ. ఏం కావాలా? ఆశ. ఇంకా ఏం కావాలా? సమయము. ఏంటి? ఆశ, సమయము. ఈ రెండు నీలో ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, దేవుని యొక్క సన్నిధిలో ఆ జీవజల నదిలో నీవు ఈదుతావు. ఆ జీవజల నది నీలో నుంచే ప్రవహింపబడి అనేకులు దాని ద్వారా వారు జీవపు జలమును తాగి నిత్య జీవం అనేటువంటి పంటను వారు కోసుకుంటారు. హల్లెలూయా. ద ప్రెజెన్స్, లవ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆయన సన్నిధిలో ఉంటే చాలండి. ఉన్న ఆవేదనలు, భయము, ఒత్తిడి, గలిబిలి అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. డబ్బు గురించి ఆలోచన ఉండదు, ఆరోగ్యం గురించి ఆలోచన ఉండదు, పరిచర్య గురించి చెప్తున్నాడు, పరిచర్య గురించి ఆలోచన ఉండదు, లేకపోతే భవిష్యత్తును గురించిన ఆలోచన ఉండదు. ఏముండదు నీ మనసులో. దేవా నేను నిన్ను హత్తుకోవాలి ప్రభువా. నీ యొక్క పాదములను నా కన్నీటితో కడగాలి ప్రభువా. నీ చేతిని, నీ ముఖమును నేను ముద్దు పెట్టుకోవాలి, నిన్ను హత్తుకోవాలి. ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆయన ప్రశస్తమైన సన్నిధి అండి. ఆయనతో గడపాలి. అందుకే ఎప్పుడు కూడా సమయము, ఆసక్తి, ఈ రెండు ప్రాముఖ్యమైనవి. దేవుని ప్రసన్నత అంత తేలికగా ఉచితంగా వచ్చేది కాదు. నువ్వు ఊరికనే షార్ట్ కట్ మార్గాలు, ప్రయోగాలు ఉపయోగిస్తే ఏమీ వర్కౌట్ అవ్వదు. ఇందులో నీ సమయము కావాల్సినదే, నీ ఆసక్తి కావాల్సినదే. ఒక 2-3 రోజులు, వారం రోజులు చూసిన తర్వాత నీ ఆసక్తి చచ్చిపోయినా, నీకు ఆశ ఉండి దేవునితో సమయం గడపడానికి నీకు సమయం లేకపోయినా, ఈ రెండు లేకపోతే నువ్వు ఏమి కూడా దేవుని సన్నిధిలోనికి నువ్వు లోతుగా ఈదలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సన్నిధి కొరకు ఆశపడాలి. ఆ సన్నిధిలో ఉన్నప్పుడు, వాసన చెప్తున్నాను, అనుభవిస్తూ ఉంటున్నప్పుడు అసలు ఏం అడగము మనము. We just talk with the Lord. ఏం మాట్లాడతారు? నీ మనసుకు పరిశుద్ధాత్మ దేవుడే జ్ఞాపకాలు చేస్తాడు. నా సొంత అనుభవాలు. ప్రభు, ఆ ఎర్ర సముద్రం దగ్గర ఏం జరిగింది ప్రభు అని అడుగుతాను నేను. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? కొత్త ప్రత్యక్షతలు అండి. ఇప్పుడు నేను అక్కడ ఉంటున్నాను, దేవుని ప్రసన్నతను చూచుచూ ఉంటున్నాను. అడుగుతున్నాను, సాతాను ఎక్కడ ఉండలేడు? ఏంటి? సాతాను ఏం చేయలేడు? వాడు స్తుతించలేడు. నువ్వు స్తుతిస్తూ ఉంటే వాడు నీ దగ్గర ఉండగలడా? ఎలా పొందుకుంటాం ఈ మాటలు? దేవుని యొక్క ప్రసన్నతలో ఆయన మాటలను మనము పొందుకుంటాము. ఒకప్పుడు వాడు ఎక్కడున్నాడు? వాడు దేవుని స్తుతించి ఆరాధించేటువంటి చోటున్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని స్తుతించి ఆరాధిస్తుంటే వాడు పక్కన ఊరికనే అబ్బా ఎంత వినసంపుగా ఉందని పక్కన ఉంటాడు. వాడి చోలలో గింగురుగా తిరుగుతుంటాయి ఆ మాటలన్నీ. అట్లాంటి చోట వాడు ఉంటాడా? వాడు లేకపోతే వాడి దూతలు ఉంటాయా? వాడి దూతలు లేకపోతే రోగాలు ఉంటాయా? దూతలు లేకపోతే కష్టాలు ఉంటాయా? వాడు అన్నింటినీ కూడా వెంట పెట్టుకొని పోతాడు. హల్లెలూయా. నీకెవరైనా ఇష్టం లేకపోతే వాడి గురించి నువ్వు పొగుడుతూ ఉంటాడు, వాడు ఉంటావా? హల్లెలూయా. ఒక స్టేజ్ పైన ఒక పార్టీ ఉంది, బి పార్టీ, ఏ పార్టీ ఉంది, బి పార్టీ ఉంది. హల్లెలూయా. ఏ పార్టీ జరుగుతున్న మీటింగ్ లో బి పార్టీ వాడి గురించి ఎవడైనా పొగిడాడంటే హల్లెలూయా ఉంటారా వాళ్ళు? బి పార్టీ వాళ్ళు ఉండండి పైసామని చెప్పేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా. మరి దేవుని యొక్క మాటలు, పాటలు దేవుని స్తుతిస్తూ ఉంటే వానికి చెందిన వాడిని ఉంటాయా? ఉండవు. అందుకనే నీ కష్టములో దేవుని స్తుతించు, నీ కష్టము తొలగుతుంది. రోగములో స్తుతించు, రోగము తొలగుతుంది. అప్పులలో దేవుని స్తుతించు, అప్పులు తొలగుతాయి. నీ యొక్క ఉద్యోగం లేని పరిస్థితిలో స్తుతించు, ఉద్యోగము కలుగుతుంది. వ్యాపారము లేని పరిస్థితిలో స్తుతించు, వ్యాపారము కలుగుతుంది. ఎందుకంటే నువ్వు స్తుతించగా స్తుతుల సింహాసనం మీద దేవుడు ఆసీనుడవుతాడు. ఆ స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాటి ప్రసన్నత నీ యొక్క జీవితం మీద నిలుస్తుంది. హల్లెలూయా. ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. అందుకే మోషే అడుగుతున్నాడు, దూతనా? ఏం చేసుకోవాలా మేము దూతని? సరే ఆలోచన అడుగుతున్నా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటున్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు. సరే దూత వస్తాడు, ఏం జరుగుతుంది? అద్భుతాలన్నీ చేస్తాడు. హల్లెలూయా. మన్నా కురుస్తుంది. ఆమేన్. లేకపోతే అగ్నిస్తంభం, మేఘస్తంభం ఉంటుందా? బహుశా ఉండకపోవచ్చు. హల్లెలూయా. అగ్నిస్తంభం, మేఘస్తంభం ఉంటాయా అని అంటే దేవుడు ఉంటేనే ఉంటాయి. హల్లెలూయా. దూతతో ఉంటాయని చెప్పాడు దేవుడు. ఏమన్నా వీళ్ళకి ఏం కావాలా? పంపించడానికి కావాలా? వాళ్ళు బహుశా అన్ని సంవత్సరాల పాటు ప్రయాణం చేయాల్సిన పనిలే.
అవసరములే. ఎన్ని రోజుల్లో వెళ్ళిపోతాండ్రి? అబ్బా అంటే 4 రోజుల్లో వెళ్ళిపోతాండ్రి. అవునా కదా? 40 సంవత్సరాల మోసే నేను వస్తే 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేయాలి. పర్వాలేదు ప్రభువా, నువ్వు ఉంటే చాలు. హల్లెలూయా. మోసే నేను వస్తే కొన్నిసార్లు మిమ్మల్ని ఏం చేస్తారో తెలియదు, అయినా పర్వాలేదు ప్రభువా నువ్వే. హల్లెలూయా. మోసే కొన్నిసార్లు మీరు పాపం చేస్తే సర్పాలు వచ్చి మిమ్మల్ని కాడేస్తాయి, అయినా పర్వాలేదు ప్రభువా. హల్లెలూయా. 40 సంవత్సరాల పాటు శత్రువులతో యుద్ధం ఉంటుంది మోసే, అయినా నువ్వే కావాలి ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. దూతను పిలుచుకోండి మోసే, షార్ట్ కట్, త్వరగా అయిపోతుంది, ఆలస్యం ఉండదు. 4 రోజుల్లో మీరు పోయి ఆడబడతారు. ఆడ మీరు పోకముందే నేను మొత్తం క్లీన్ చేసేస్తాలే మోసే. వద్దు ప్రభువా. హల్లెలూయా. షార్ట్ కట్స్ చాలాసార్లు మన జీవితాలలో షార్ట్ కట్స్ అనమాట. కొంతమంది వచ్చి ఈ షార్ట్ కట్స్ చాలా రకాలుగా ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి. దేవుడు చెప్పినది ఇంకా మీకు యేసయ్య దగ్గర కూడా సాతాను వస్తాడు కదండి. సాతాను వచ్చి ఆయన 40 రోజుల ఉపవాసం తర్వాత వచ్చి ఒక్కసారి సాగిలపడు ఏమంటాడు? ఒక్క విషయం, యేసయ్య దేని కొరకు వచ్చాడు ఈ భూమి మీదకి? మానవుల కొరకు వచ్చాడు. మానవులు ఏదైతే పోగొట్టుకున్నాడో అధికారం కొరకు, నిత్య జీవము పోగొట్టుకున్నారు. హల్లెలూయా. అది పోగొట్టుకున్నారు. ఇప్పుడు సాతాను వచ్చి యేసయ్యకి ఆఫర్ ఇస్తున్నాడు. యేసయ్య ఆలోచించును, చూడు 3.5 సంవత్సరాలు మళ్ళీ నువ్వు ఏడవా కష్టపడాల్సిన పని లేదు, రాళ్ళతో కొట్టించుకోవాల్సిన పని లేదు, లేకపోతే కొరడాలతో కొట్టించుకోవాల్సిన పని లేదు, ఉమ్మి వేయించుకోవాల్సినటువంటి పని లేదు, దేహాలు నిలబడాల్సినటువంటి పని లేదు, మేమే వెళ్ళిపోతాం. హల్లెలూయా. సాతాను ఆఫర్ ఇస్తున్నాడు. నువ్వు సిలువ ఎక్కాల్సినటువంటి పని లేదు, నువ్వు కష్టపడాల్సినటువంటి పని లేదు. నువ్వు ఎందుకు వచ్చావు? అధికారం కొరకు. నువ్వు మానవుల దగ్గర నుంచి దొంగిలించావు కదా, దాన్ని తీసుకున్నావు కదా, ఇప్పుడు దాని కొరకు నేను వచ్చాను. అలాగైతే ఒకే ఒక్కసారి సాగిలపడు, ఒకేసారి నీకు మొత్తం ఇచ్చేస్తాను. ఎన్నో వేల ఏళ్ల నుంచి నా దగ్గర అది అలాగే పడుంది. నువ్వు ఒక్కసారి సాగిలపడితే నేను ఇవ్వలేనా? ఈ అధికారం అంతయు మహిమంతయు నా చేతికి అప్పగింపబడింది. ఇప్పుడు నువ్వు ఒక్కసారి సాగిలపడితే చాలు, ఒక్కసారే. హల్లెలూయా. చాలా మంది బంధువులు వచ్చి కొట్టు టెంకాయ్, నువ్వు మా మార్గంలో ఉంటేనే ఆస్తులు నీకు ఇస్తా. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? చాలా సార్లు అండి అబద్ధం చెప్పేసి ఏమవుతుంది? ఆ తప్పుడు మార్గంలో వెళ్ళిపో, నిన్ను ఎవరు అడిగిస్తారు? షార్ట్ కట్స్. సో మెనీ టైమ్స్ ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రజలు తప్పిపోతుంటున్నారు. ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క మాటలు కానీ మార్గములు కానీ ఆయన ఆలోచనలు కానీ కొన్నిసార్లు ఆలస్యమే ఉంటుంది. చాలాసార్లు ఆలస్యమే ఉంటుంది, కొన్నిసార్లు కాదు. హల్లెలూయా. చాలాసార్లు 99 సార్లు ఆలస్యమే ఉంటుంది. హల్లెలూయా. ఏమనుకుంటాం మనం ఆలస్యమని? కాదు, అది దేవుని సమయం. మన కట్టికి అది ఆలస్యమే, కానీ దేవుని దృష్టిలో అది మనల్ని సిద్ధపరిచే సమయము, మనల్ని దిద్దుబాటు చేసే సమయము, మనల్ని పరీక్షించే సమయము, మనలో ఉన్న గుణగణములను ఆయన రూపంలోనికి మార్చుకునేటువంటి సమయము, మన నోటిని ఆయన మాటలుగా మార్చేటువంటి సమయము, మన ప్రవర్తనను ఆయన ప్రవర్తనగా మార్చే సమయము, మన హృదయంలో విశ్వాసము పెంచేటువంటి సమయము, మన జీవితంలో పాపములను తొలగించుకొని కల్మషమును లేకపోతే ఆ యొక్క అపవిత్రతను తొలగించుకొని కలుషితమైనటువంటి జీవితమును తొలగించుకొని పవిత్రమైనటువంటి జీవ మార్గంలో వెళ్ళేటువంటి సమయము, సిద్ధపడే సమయము ఆలస్యం అవుతూనే ఉంటుంది. హల్లెలూయా. బట్ అయితే జాగుచేయక అది వచ్చును, నిశ్చయముగా అది వచ్చును, ఆలస్యమైనను అది జరుగును, విశ్వాసములో నిలిచి ఉండు, తగిన కాలమందు పంట కోయినట్లు దేవుడు నీ జీవితంలోనికి దానిని విడుదల చేసి నిన్ను హెచ్చించునుగాక. దేవుడు అంటున్నాడు, దూతను పంపుతానంటున్నావు, ఎన్ని రోజులు? అయిపోతుంది. అయిపోయిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశం వస్తుంది. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం వచ్చిన తర్వాత దూత ఉండడు, దేవుడు ఉండడు. అంతే కదండి. ఇప్పుడు దూతకి ఏం పని? దేవుడు వచ్చి దూత ఏంజెల్ యు గో అని కంప్లీట్ ద వర్క్ అనగానే అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశంలో నీకు పంపించగానే ఏమైపోతాడు? దూత పని అయిపోయిందా? ఇక ఆడి ఉంటాడా దేవుడు? ఉంటాడు అక్కడ. ఇప్పుడు దేవుడు లేడు. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? హల్లెలూయా. డోంట్ గో ఇన్ ద షార్ట్ కట్స్. తప్పుడు మార్గాలు, తెలివైన మార్గాలు, లేకపోతే త్వరగా అయిపోయే మార్గాలు కాదు. గో ఇన్ ద రైట్ వే. దేవుని యొక్క మార్గంలో నువ్వు ముందుకెళ్ళు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుని కృప నీకు తోడవుతుంది. హల్లెలూయా. మోషే అది ఆలోచించే గమనించండి, దేవదూతలు సహవాసం కొరకు తయారు చేయబడలేదు.
దేవునితో మాట్లాడినట్లు దూతతో మాట్లాడతాడా? ఇప్పుడు వెళ్ళి ఏంజల్తో మాట్లాడితే ఇప్పుడు ప్రశ్న వేస్తాడు మోషే, ఏదో ఒక ప్రశ్న దేవునితో ప్రశ్న వేసినట్లే ఆ యొక్క దేవదూత దగ్గర వేస్తే ఉండు, దాని గురించి నాకు తెలియదు, దేవుని దగ్గర పోయి కనుక్కొని వస్తాను అనాల్సిందే మళ్ళీ. హల్లెలూయా. అర్థమవుతున్నదా? ఈ అద్భుతం చెయ్యి ప్రభువా దూత అని దూతకు ఎవరైనా ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారు ఎక్కడైనా బైబిల్లో ఉన్నదా? లేదు. హల్లెలూయా. అందుకనే మోషే ఏం చేశాడంటే, ప్రభువా నువ్వు వస్తే మేము వెళ్తాం, నువ్వు వస్తే మేము వెళ్తాం. నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా మీద నీ కటాక్షం కలిగిందన్నావు కదా, నా పేరును బట్టి నువ్వు ఎరిగి ఉన్నానన్నావు కదా, మరి ఇప్పుడు అడుగుతున్నాను నీ కటాక్షం నాకు చూపించు. హల్లెలూయా. ఏమంటున్నాడు మోషే అక్కడ? నా పేరు నువ్వు ఎరిగి ఉన్నానన్నావు, నేను వద్దు, నేను వెళ్ళను, ఆ సీనాయి పర్వతం మీద నా మానాన నేను నా గొర్రెను ఏదో కాల్చుకుంటున్నాను. అప్పుడు ఏదో పొదలో కనపడే మోసే పద అన్నావు, నాకు నత్తిని మొత్తుకున్నా, నా చేత కాదు అని చెప్పినా, నాకు ధైర్యం చాలదు అని చెప్పా, నేను వెళ్ళను, నన్ను ఎవరు వాడ పట్టించుకోరు, ఆడిన అక్కడి నుంచి నేను వచ్చేసి 40 సంవత్సరాలు అయిపోయింది, నా ముఖం కూడా ఎవరికి గుర్తుండదని చెప్పినా, అప్పుడేమో పద అని తొందర పెట్టి పిలుచుకొని పోయావు. పోయేటప్పుడు చెప్పావు కదా, నేను నీకు తోడుగా ఉంటానన్నావు, నేనుగా ఉంటానన్నావు, నీ పేరుని బట్టి ఎరిగి ఉన్నానన్నావు, నా కటాక్షం నీ మీద కలిగిందన్నావు. హల్లెలూయా. ఇప్పుడే మధ్యలోకి వచ్చి నువ్వు వెళ్ళిపో, అదే పర్వతం దగ్గరే, మళ్ళీ అది జరుగుతున్నది కూడా అదే పర్వతం దగ్గరే, ఆ పర్వతమే సాక్షి. హల్లెలూయా. అర్థమవుతున్నది? ఆ పర్వతమే సాక్షి. దేవుడు అప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మోషే ఓకే, రిమెంబర్ హిస్ ప్రామిసెస్. ఆయన నీకిచ్చిన వాగ్దానములను, దర్శనములను, కలలను, ఆయన వాక్యము ద్వారా నీతో మాట్లాడిన మాటలను ఆలస్యమవుతున్నప్పుడు, ఆవేదనలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు ఆ వాగ్దానములను ఎత్తిపట్టుకుని దేవుని ఎదుట ప్రార్థన చేయడం మొదలుపెట్టు. హల్లెలూయా. ప్రార్థన చేయడం మొదలుపెట్టి మోషే అదే చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి, అయ్యా నీ కటాక్షము కలిగినదన్నావు, నీ పేరును బట్టి ఎరిగి ఉన్నానన్నావు, మరి ఏదయ్యా? హల్లెలూయా. వెంటనే దేవుడు అంటున్నాడు, మోషే కటాక్షము కలిగినది, పద నేను నీతో పాటు. అయ్యా నీ మహిమను చూడాలని ఉంది. ఏం కావాలి మోషే? నీ మహిమను చూడాలి. ఏంటి? నీ మహిమను చూడాలా? హల్లెలూయా. మంచితనమే మహిమ, ఆయన ఆశ్చర్య కార్యములే ఆయన మహిమ, ఆయన సూచక కార్యములే ఆయన మహిమ. హల్లెలూయా. దానిని చూపించేటువంటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నామండి. డోంట్ బి ఇన్ ద లెవెల్ ఆఫ్ ఇక్కడ యాంకిల్ లెవెల్, ఏదైతే చీలమండలు లేకపోతే మోకాళ్ళు నడుము కాదండి మనం ఆశపడాల్సింది. మునిగిపోవాలి ఆయనలో. హల్లెలూయా. మునిగిపోవాలి, ఈత కొట్టాలి. హల్లెలూయా. కొంతమంది సముద్రం దగ్గరికి పోయి ఇసుకలో నిలబడుకొని ఉంటారు, ఇంకంతే, ఇంక పోరు ముందరికి, భయం. ఇంకొంతమంది వీటికి కాళ్ళ దగ్గరికి వచ్చేంతవరకే. హల్లెలూయా. ఇంకొంతమంది నడుము దగ్గరికే, ఇంకొంతమంది లోపలికి కూడా వెళ్తారు. ఎవరు ఎంజాయ్ చేస్తారండి ఎక్కువ? ఎవరు ఎంజాయ్ చేస్తారు ఎక్కువగా? లోపలికి పోయి దుంకినవాడు ఎంజాయ్ చేస్తాడా, లేకపోతే ఆడ సముద్రం దగ్గర డింగ్ 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 అనుకునే వాడు చేస్తాడా? లేకపోతే నదుల్లోనో నీళ్ళల్లోనో లోపలికి దుంకి ఈత కొట్టేవాడు ఆనందంగా ఉంటాడా, బయట నిలబడుకొని కాళ్ళు ఊరికినే ఆడిచ్చేవాడు ఆనందంగా ఉంటాడా? ఈత కొడితే సాధారణంగా మన మనసులో ఉన్న బాధలు కానీ అన్నీ కూడా ఎగిరిపోతాయి. మీకు తెలుసా? నీళ్ళలో బావిలో ఎప్పుడైనా దుంకారా? ఫస్ట్ ఈత నేర్చుకునేటప్పుడు భయంగానే ఉంటుంది, కానీ నేర్చుకున్నటువంటి తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుంది. హల్లెలూయా. టేస్ట్ రుచి చూడు దేవుని సన్నిధిని, విడిచిపెట్టావు ఇంకా. హల్లెలూయా. ఒక హోటల్లో రుచి బాగుందనుకోండి, మనం ఏం చేస్తాము? అదే హోటల్కి వెళ్తాం కదా, అవునా కాదా? ఒక 4-5 సార్లు పోయామనుకోండి ఆ హోటల్కి, ఆ రుచి మనకు అంతగా నచ్చదు. కొత్త రుచి కావాలనుకుంటాం, అవునా కాదా? కొత్త రుచి కావాలనుకుంటాం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధిలో ప్రతిసారి కొత్త 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 సంగతులే, కొత్త రుచులే, కొత్త ఆశీర్వాదాలే, కొత్త మేలులే, నూతనమైనటువంటి ఆశీర్వాదములు, నూతనమైనటువంటి సన్నిధి దేవుడు ప్రతిసారి దయచేసేవాడు.
హల్లెలూయా. అందుకనే పరలోకంలో ఉన్న దేవదూతలంట ఆయన చుట్టూ కెరూబులు సెరాబులు అందరూ ఉంటారు. రెక్కలతో వారి యొక్క శరీరమును 2 రెక్కలతో మూసుకొని, వారి కన్నులను 2 రెక్కలతో మూసుకొని, వారి యొక్క 2 రెక్కలతో 6 రెక్కలు కలిగిన దేవదూతలు ఆ 2 రెక్కలతో వారు అటువైపు అది వాళ్ళు ఎలా వెళ్తారంటే తెలుసా, వాళ్ళు ఇలాగ ముందుకెళ్ళి, దేవుడు ఇక్కడ ఉంటే వారు ఇలాగ ముందుకెళ్ళి మళ్ళీ ఎదికి తిరిగి ఇలాగ రారంట. వాళ్ళు అదే రెక్కలతోనే అలాగ ముందుకెళ్ళి మళ్ళీ అలాగనే ఎనికి వస్తారంట వాళ్ళు. హల్లెలూయా. ఇలాగ వెళ్ళి అలాగనే మళ్ళీ ఇలా తిరిగి ఇలా రారు, వాళ్ళు ఇలాగనే వస్తుంటారు. వాళ్ళందరూ కూడా అలాగ వచ్చినప్పుడు ఆయన వెలుగు, ఆయన సమీపింపరాని ఆ ప్రశస్తమైనటువంటి సన్నిధి, ఆ యొక్క అమరుడైనటువంటి దేవునిని ప్రతిసారి చూసినప్పుడు కొత్తగా కనపడి పరిశుద్ధుడు 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 అని వారు కేకలు వేస్తున్నారు. ఒకసారి ఇలాగ ముందుకెళ్ళినప్పుడు ఆ సన్నిధిని తాకినప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మరీ ఇంకొకసారి వెనుకకు వచ్చినప్పుడు ఆ సన్నిధి ఇంకొకసారి తాకినప్పుడు పరిశుద్ధుడు 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 అని కొత్తగా ప్రతిసారి కూడా కొత్తగా దేవుడు వారికి కనబడుతున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఆయన సన్నిధిలో కన్నీళ్ళు వస్తాయి, కొన్నిసార్లు డాన్స్ ఆడతాం, కొన్నిసార్లు గంతులు వేస్తాం, కొన్నిసార్లు మౌనంగా ఉంటాం, కొన్నిసార్లు మన మనసు అంతా ఆయనలో లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. కొత్త అనుభవాలు అవి. ఆ అనుభవించేటువంటి వారికి మాత్రమే అది తెలియగలదు. పాస్టర్ గారు, నేను పొందుకొనగలనా? పొందుకొనుటకే నువ్వు పేరు పెట్టి పిలువబడ్డావు, పొందుకొనుటకు అర్హత కలిగినటువంటి వాడు. ఏంటయ్యా నీ అర్హత? యేసు రక్తమే నీ అర్హత. యేసు రక్తమే నిన్ను కడుగుచున్నది, యేసు రక్తమే నీ యొక్క అర్హత. ఆ సన్నిధిని వెతకడము ప్రారంభించు. మోషే అందుకనే ప్రభు, ఎందుకంటే దేవదూత ఒకడు పోయాడనుకో దేవదూతలు రారు, దేవుడు ఒక్కడు పోతే చాలు దేవదూతల కంపెనీనే వస్తుంది. హల్లెలూయా. దేవుడు అక్కడ వెళ్తే దేవదూతల కంపెనీ మొత్తం అంతా కూడా వచ్చేసారు. ఏమండి, ఒక ఆయన పోలీస్ ఆయన వచ్చాడంటే పిఎం వస్తాడా? పిఎం వచ్చాడంటే పెద్ద పెద్ద బెటాలియన్స్ దిగాలి. హల్లెలూయా. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. ఆమేన్. అండ్ ద గ్రేట్ ఇన్ హిస్ గ్రేట్నెస్, అంత గొప్ప దేవుడు అయినప్పటికీ కూడా బహుశా దేవదూతలు అనుకుంటూ ఉండొచ్చు, మనతో ఎప్పుడు కూడా ఇంత సహవాసం చేయలేదు, వీళ్ళంటే ఎంత ప్రేమ దేవునికి. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? దేవదూతల మనసులలో ఉండొచ్చు. ఎందుకో తెలుసా, ఆయన వారితో ఎప్పుడు ఆయన హృదయాన్ని పంచుకున్నట్లు బైబిల్లో వాళ్ళకి ఎప్పుడు పనులు చెప్పినట్టే కనబడుతుంది. అవునా కదా? ఆలోచించండి. వాళ్ళు దాని కొరకు తయారు చేయబడ్డారు. ఫర్ ద సర్వింగ్. వారు పని చేయుట కొరకు, దేవునికి సహాయకులుగా పని చేయుట కొరకు వారు సృజింపబడ్డారు. దేవుని యొక్క మాటను తీసుకుని రావడానికి వారు తయారు చేయబడ్డారు. బట్ మనము ఆయనతో సహవాసము కొరకే మనల్ని తయారు చేసుకున్నాడు. సహవాసము కొరకే దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు. ఆల్వేస్ ఎప్పుడు కూడా ఆయన సన్నిధిని వెతుకుట ప్రారంభించండి. మోకాళ్ళ వరకు, కీళ్ళ వరకు, నడుము వరకు కాదు, మునిగిపోవాలి. హల్లెలూయా. అందుకని ఒక పాటలో, అయ్యా నీ సన్నిధిలో నేను మునిగి తేలాక వర్ణింపలేనయ్యా ఆనందము. ద ప్రెజెన్స్ ఎప్పుడైతే మీ హృదయాన్ని తాకుతుందో, యు క్రై. అంటే గట్టిగా ఏడుస్తామని నేను చెప్పను, మెల్ల కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి దేవుని ప్రశస్తమైన సన్నిధి తాకినప్పుడు. ట్రై ఇట్, ప్రయత్నించండి. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధిలో, ఆయన సన్నిధిలో గడపడానికి, ఆయనతో ఉండటానికి, ఆయన మాటలు వినడానికి ఆశపడండి. ఎప్పుడైతే మన ఆ సమయంలో ఏమి మాట్లాడవు, దేని గురించి అడగవు, ఏది పట్టించుకోవు, ఊరికే మౌనంగా ఆయన దగ్గర కూర్చొని ఉంటావు. ఆయనతో మాట్లాడడానికి నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు. ఏ విన్నపాలు ఉండవు, ఏది వేరే గురించి, వాటి గురించి, వీటి గురించి ప్రార్థనలు ఉండవు. ఊరికేనే ఒక 2-3 సార్లు ప్రయత్నించి విఫలముగా పర్వాలేదు, ఒక నెల ప్రయత్నించి విఫలముగా పర్వాలేదు, కానీ నెల మీద 1వ రోజు దేవుడు నీతో ఆయన సన్నిధితో గడపడము ప్రారంభిస్తాడు. హల్లెలూయా. వెతుకు. సమయము కావాలి, ఆసక్తి కావాలి. ఈ 2 లేకపోతే దేవుని యొక్క ఆ సన్నిధిని పొందుకోలేము, అసాధ్యము. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి మోసుకొనగలిగినటువంటి స్థితిలో ఉండాలనుకుంటున్నావా? దేవుని సన్నిధి. హల్లెలూయా. మీ ఇంట్లో సెంటు బాటలు ఉంటుంది కదండి, ఉంటుందా? ఉందా లేదా? దాన్ని కొట్టుకున్నాం. సెంటు బాటలు ఎక్కడ ఉంటుంది? ఇంట్లోనే ఉంటుంది. మోసుకొని వెళ్తావా? హల్లెలూయా. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సువాసన అనేది, హల్లెలూయా, ముస్లిమ్స్కి అయితే ఇంకా ఎక్కువ వస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే ఆయన యొక్క సన్నిధి నీ మీద నిలుస్తుంది.
నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సన్నిధిని నువ్వు మోసుకొని వెళతావు. ఆ సువాసన, ఆ పరిమళ తైలము, ఆ యొక్క ఆశీర్వాదము, ఆ యొక్క వెలుగు నీ ద్వారా లోకమును చూచున్నట్లు దేవుడు నీ జీవితమును వాడుకుంటాడు. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో ఆ సన్నిధిలో దేని గురించి కూడా మనము ఎక్కువగా అడగమండి. అది కావాలి, ఇది కావాలి అని. ఆ వరములు కావాలని కూడా అడగం. ఎందుకో తెలుసా? వరాలను దయచేసేవాడే ఆడున్నాడు. హల్లెలూయా. దాని గురించి దీని గురించి ఎక్కువగా ఆలోచించాం. దేవా, నువ్వు నాకున్నావు, నేను భయపడను, నేను దిగులు చెందను. తండ్రి, నువ్వు నాకు తోడుగా ఉన్నావు. ఆయన వైపును చూస్తూ, అయ్యా నీ ప్రసన్నతను చూడాలని ఆశపడుతున్నామయ్యా. లోకమంతా మాయయే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, లోక సంబంధమైనది. వాటితో ఉండడానికి మేము ఇష్టము పడటము లేదు దేవా. ఆశపడుతున్నాము, నేర్పించు దేవా. లోపటికి నడువుట నేర్పించు. నీ నదిలో ఈత కొట్టుట నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. లోకమును కాదు, అవసరతలు కాదు, నీలో మునిగేటువంటి తేలేటువంటి అనుభవంలోనికి అందరూ, నీ బిడ్డలందరూ కావాలని ఆశపడతారు. నీ కృప కావాలని తాకండి. ప్రతి హృదయమును ఈ యొక్క మాటల ద్వారా మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనతలను దాటుకొని, బంధకములను తెంపబడి నీ యొక్క సన్నిధిలో లోతైనటువంటి అనుభవములలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప కావాలని అడుగుచున్నామయ్యా. ఫిల్ లార్డ్ జీసస్, ఫిల్. దేవుని యొక్క సన్నిధి నిన్ను నింపునుగాక, ఆయన వెలుగు నిన్ను తాకునుగాక, కన్నులు తెరవబడునుగాక, జీవితములో బంధకములు తెంపబడునుగాక. ప్రతి అనారోగ్యం, ప్రతి రక్త సంబంధమైన రోగములన్నీ కొట్టివేయబడునుగాక. దేవుని సన్నిధిలోనికి నువ్వు రాకుండా అడ్డగించు ప్రతి అప్పు యేసు నామమున ఎండిపోవునుగాక. ప్రతి లేమి కొట్టివేయబడునుగాక. ప్రతి ఆలస్యము తొలగిపోవునుగాక. ప్రతి జాబ్ లెస్నెస్ కొట్టివేయబడి జాబ్స్ కలుగునుగాక. వ్యాపారములలో వృద్ధి కలుగునుగాక. కన్నీరు తొడవబడునుగాక. ఆనంద బాష్పములుగా మార్చబడునుగాక. అయ్యా, నీ వెలుగు ఈ పరిచర్యల మీద, నీ పిల్లల మీద, నీ జనాంగము మీద బహుగా నీ వెలుగు ప్రకాశింపబడునుగాక. నాయన, ఈ పరిచర్యలు నీవే నడిపించండి, నీవే కృప చూపండి, నీవే అందరినీ దర్శించమని, నీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ కృప చేత, నీ వాత్సల్యత చేత ప్రతి ఒక్కరిని కూడా నీవు తాకమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.